హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ బిస్కెట్స్ రెసిపీ. ఓట్స్ అండ్ రాగి పిండితో బిస్కెట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. మనం కూడా ఈవినింగ్ టైం, టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా ఈ బిస్కెట్స్‌ని తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ హెల్తీ బిస్కెట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో పావు కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు నెయ్యి బదులు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు పంచదారని కూడా వేసుకుంటున్నాను. పంచదారని మీరు కావాలంటే పొడిలాగా చేసి వేసుకోవచ్చు. నేనైతే డైరెక్టు పంచదారని అలాగే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను కూడా పావు కప్పు వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్, పంచదార అలాగే పాలు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి పంచదార ఎక్కువ కరగనవసరం లేదు. కొంచెం కరిగితే సరిపోతుంది. ఓట్స్ పైన మధ్య మధ్యలో షుగర్ కనిపిస్తూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అలా కాదంటే పొడి చేసుకొని వేసుకుంటే మనకి 3 చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం పంచదారని ఇలా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు రాగి పిండిని వేసుకుంటున్నాను. రాగి పిండిని జల్లించి తీసుకోవాలి. అదే కప్పుతో కరెక్ట్ 1 కప్పు ఓట్స్‌ని వేసుకుంటున్నాను. ఇలా ఓట్స్, రాగి పిండిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కలిపితే మనకి చక్కగా కలవదు కాబట్టి నేనైతే ఇలా డైరెక్ట్ హ్యాండ్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. అన్నీ కలిసేలాగా పంచదార మంచిగా ఓట్స్కి, రాగి పిండికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక పిండి గనక లూజ్ అనిపిస్తే గనక ఇందులో ఓట్స్‌ను లేదంటే రాగి పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదు పిండి బాగా టైట్‌గా ఉన్నట్లా గనుక అనిపిస్తే కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలనే కొన్ని కొన్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలాగానైతే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బిస్కెట్స్ చేసుకునే ప్లేట్‌కి ఆయిల్ అయినా, నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని అయితే ఇలా బిస్కెట్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోకూడదు. ఇలా కొంచెం మందంగా ఉంటేనే మనకి ఇవి చక్కగా పొంగుతూ కుకీస్ అయితే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకొని అయితే ప్లేట్లో వేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు బిస్కెట్ అని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పూరి పిండి అంత సైజు పిండి ముద్దను తీసుకొని అయితే ఈ బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మందంగా అన్నింటినీ సైడ్లకి కూడా ఇలా పగలకుండా చక్కగా ప్రెస్ చేసుకొని వీటినైతే ప్లేట్లో వేసుకోవాలి. మరి దగ్గర దగ్గర వేయకూడదు. ఎందుకంటే ఇవి మనకి ఉడికేటప్పుడు ఇవి పొంగుతాయి కాబట్టి ఒకదానికొకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొంచెం దూరం దూరంగానే అతుక్కోకుండా పెట్టుకోవాలి. ప్లేట్‌కి సరిపడిన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేనైతే ఇసుక వేసుకుంటున్నాను. మీరు ఇసుక ప్లేస్‌లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ కడాయిలో ఇలా స్టాండ్ పెట్టి అయితే ఒక 10-5 మినిట్స్ అయితే మనం హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్‌ని స్టాండ్ పైన పెట్టి మూత పెట్టి ఒక 20 లేదా 25 నిమిషాలు గ్యాస్ సిమ్‌లో పెట్టయితే వీటిని మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి చూస్తే మనకి బిస్కెట్లయితే పొంగుతూ చక్కగా రెడీ అయిపోతాయి. ఒక 25 మినిట్స్ తర్వాత మనకి బిస్కెట్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఇలా డైరెక్ట్ మనం స్పూన్‌తో ప్రెస్ చేసిన, హ్యాండ్‌తో ప్రెస్ చేసిన ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఎందుకంటే మనం నెయ్యి రాసాం కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తాయి. లేదంటే మీరు కావాలంటే ప్లేట్ పైన బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని కూడా వీటిని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ హెల్తీ ఓట్స్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఇవి మనకి ఉడికినాయా లేదా అని కింద కలర్ అయితే చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు మనకి ఇవి చక్కగా బ్రేక్ అయిపోయినట్టు. ఇప్పుడు వీటన్నింటిని అయితే నేను ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా స్కూల్‌కి స్నాక్స్ లాగా కూడా ఈ బిస్కెట్స్‌ని పెట్టొచ్చు. హెల్తీ బిస్కెట్స్ కాబట్టి పిల్లలు బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తారు. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే పెద్దవాళ్ళైనా టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా వీటిని తీసుకుంటే చాలా హెల్తీ. ఈ హెల్తీ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. పైన మనకి ఆ షుగర్ కూడా చూడండి, పైన మనకి ఆ షుగర్ కూడా కనిపిస్తూ ఉంటుంది తింటూ ఉంటే. ఇంకా హెల్తీగా కావాలంటే ఇందులో బెల్లం కూడా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ బదులు బెల్లం పొడి వేసుకొని చేసుకుంటే కూడా ఇంకా హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.